66 లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టారు. గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో కూడా ఏకకాలంలోనైతే దాడులు నిర్వహించి పలు రికార్డులను కూడా పరిశీలించారు అధికారులు. టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా అవకతవకలు జరుగుతున్నట్టు కూడా ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి సుబ్బు లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే, టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో సాధారణ తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలను, రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు వస్తున్న విస్తృతంగా ఏసీబీ అధికారులు తనిఖీలు అనంతపురం నుంచి శ్రీకాకుళం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న దసరాలు, అక్రమ అనుమతులపై ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అదే విధంగా అనధికార లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా భవనాల అనుమతులపై విచారిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయాల్లో రికార్డులు ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. గాజువాక జీబీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ ఏసీబీ ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తుంది. పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలో దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణలు, అక్రమ లావాదేవీల ఫిర్యాదులు నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాలపై దృష్టి సారించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. గత కొన్ని నెలలుగా ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్లు, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను, అక్రమ కట్టడాలకు సంబంధించి నోటీసులు, ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఆన్లైన్ దరఖాస్తుల డేటాను ఏసీబీ బృందం తనిఖీ చేస్తుంది. ప్రస్తుతం ఈ తనిఖీలు ఇక కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడిస్తారని చెప్పేసి కూడా విలేకరులకు చెప్పడం కూడా జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో చూసుకుంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మాత్రమే తెలియజేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. కీలక పత్రాలను, రికార్డులను పరిశీలన నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మున్సిపాలిటీలో అన్నింటిలో కూడా ఈ తనిఖీలు చేస్తున్నామని చెప్పి ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మాత్రమే తెలియజేశారు. బయటికి కదలకుండా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. వారికి వచ్చిన సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు కార్యాలయాలను గదులు మూసేసి సిబ్బందిని బయటకు పోనకుండా పరిశీలన చేస్తున్న పరిస్థితి నెలకొంది. భవన నిర్మాణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై కొందరు గోప్యంగా సమాచారం ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ లంచాలు తీసుకుని అనుమతిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న అధికారులని నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న అధికారులు బయటికి వెళ్లకుండా దసరాలను వారి ముందే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నగలు చేసిన ప్రకాశం జిల్లాలో ఒంగోలు పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారన్న తెలుసుకుని టీపీఓ కార్యాలయ సిబ్బంది తమ వద్ద ఉన్న నగదుని కూడా దానంతటిని సీజ్ చేసి అక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 మున్సిపాలిటీల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇంకా ఈ తనిఖీలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏసీబీ ఏఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
వైఎస్ వివేక హత్య కేసుపై నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణ నివేదికతో పాటు గతంలో దర్యాప్తు చేసిన సిట్ రిపోర్టులు, కేసుకు సంబంధించిన రికార్డులను నిందితులకు సీబీఐ అందజేసింది. మొత్తం దాదాపు 13 లక్షల ఫైళ్లను ఇండెక్స్ రూపంలో సమర్పించింది. ఫైళ్లు తెరుచుకునే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటామని సీబీఐ కోర్టుకు తెలిపింది. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి విచారణ నివేదికను కూడా సమర్పించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను మార్చి 16కు కోర్టు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ శ్రియా. ఏదైతే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్టు కూడా అనుకోవచ్చు. అయితే ఏదైతే సిట్టు ఇచ్చిన దర్యాప్తు కావచ్చు, అయితే హైకోర్టుకి సమర్పించిన సిడి ఫైల్స్ కావచ్చు, అయితే దాదాపు 13 లక్షల సిడి ఫైల్స్ కూడా సిబిఐ హైకోర్టుకి అయితే అందజేయడం జరిగింది. అదే తరహాలో చూస్తే ఏదైతే వైఎస్ సునీతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పూర్తి స్థాయి అయితే విచారణ చేపడతామని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి నాంపల్లి హైకోర్టులో అయితే ఏదైతే పూర్తి స్థాయి అయితే వివేకానంద హత్య కేసు సంబంధించి ఏదైతే కిరణ్ యాదవ్ కావచ్చు, అయితే అర్జున్ రెడ్డి కావచ్చు, పూర్తి స్థాయి అయితే విచారణ నివేదిక కూడా స్పష్టం చేశారని కూడా అనుకోవచ్చు. ఏదైతే ఫైల్స్ సంబంధించి టెక్నికల్ ఎర్రర్ వస్తుంది అని ఏదైతే పిటిషన్ లో పొందుపరిచారో, అదే విధంగా ఈ యొక్క పిటిషన్ లో కూడా పూర్తి స్థాయి అయితే ఎలాంటి ఫైల్స్ లో ఎర్రర్ రాకుండా చూసుకుంటామని కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి పూర్తి స్థాయి అయితే నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదైతే చిలికి గాలివాణి మారి చివరికి తారస్థాయికి చేరుకునే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు కడప జిల్లాలో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఎవరు చేస్తారని సరే కూడా ఇంతవరకు ఏమాత్రం నిర్ధారించలేదంటూ కూడా సునీతారెడ్డి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో కూడా పూర్తిస్థాయి అయితే ఆమెకి ఆమె ఏదైతే అప్పీల్ చేసిందో దాని ప్రకారం అయితే ఈ యొక్క కేసును కూడా టేకప్ చేస్తాము, అదే విధంగా సునీతారెడ్డికి న్యాయం జరిగే విధంగా కూడా పూర్తిస్థాయి అయితే చర్యలు చేపడతామని కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దాదాపు సిడి ఫైల్స్ సంబంధించి కూడా ఇప్పటికే సిబిఐ కూడా సమర్పించడం జరిగింది. అయితే ఈ యొక్క వివేకానంద హత్య కేసులో ఎంతవరకు దారి తీస్తుందో కూడా పూర్తిస్థాయి అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా అనుకోవచ్చు. అయితే ఈ నెల 16వ తేదీ కూడా ఈ యొక్క కేసు విషయాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క కేసు విషయం ఏదైతే ఉందో 16వ తేదీకి పూర్తిస్థాయి అయితే వివరణ వస్తుందని కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా తెలుసుకోవచ్చు. స్వీయ. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే కేసు విచారణకు పూర్తి సహకారం అందించాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభాకర్ రావుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మరోజ్ అందిస్తారు. మరోజ్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మనస తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇప్పటికీ ఈ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నప్పటికీ తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ఉన్నతాధికారులు అలాగే పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేసి కూడా ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన విదేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినటువంటి సమయంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో పలువురు అధికారులను కూడా విచారించారు. పోలీస్ అధికారులని అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నాయకులను కూడా విచారించారు. ఇందులో భాగంగానే ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయనకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన ఏదైతే ఇండియాకి రావాలని కూడా సూచించారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇండియాలో ఏదైతే సిట్ అధికారుల ముందు విచారణ ఎదుర్కోవాలంటే ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఆరోగ్యం బాగలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను విచారణకు హాజరవుతాను, కానీ ఎటువంటి పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేయకూడదనేసి కూడా ఆయన సిట్ అధికారులు సూచించారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇండియాకు వచ్చారు. ఇండియాలో విచారణ ఎదుర్కొన్నటువంటి సందర్భంలో కూడా ఆయన దాదాపుగా ఏదైతే మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు, విచారణ ఎదుర్కొన్నటువంటి సమయంలో ఏదైతే ఆయన ఈ మధ్యకాలంలో ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదుల సమక్షంలో కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి, నా ఆరోగ్యం బాగోలేనందున ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 35,000
అమౌంట్తో పాటు అలాగే ఇద్దరు పూచీకత్తులను కూడా సమర్పించాలనేసి కూడా సూచించింది. ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు అలాగే తిరుపతి అన్న మొత్తం ఉన్నటువంటి పోలీస్ అధికారులతో పాటు అలాగే ఇతర రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏదైతే ఫిబ్రవరి 20వ తారీఖున బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుని తొలిసారిగా సిట్ అధికారులు విచారణకు పిలిచారు. హరీష్ రావు విచారణ సందర్భంగా ఆయన కూడా పలు ప్రశ్నలు అడిగారు. ఆయన కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ను కూడా పిలిచారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. తర్వాత మాజీ ఎంపీ సంతోష్ రావుని అలాగే ఎవరైతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో నందినగర్లో ఆయన నివాసం దగ్గర విచారణ ఎదుర్కొన్నారు. ఇటువంటి సమయంలో దాదాపుగా రాజకీయ నాయకుల సంబంధించినటువంటి పలు ఫోన్లు ట్యాపింగ్ చేశారని, గతంలో హార్డ్ డిస్కులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డేటాను కూడా ధ్వంసం చేశారని ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో రెగ్యులర్ బెయిల్ లభించడం కూడా ఇది కొంచెం ఏదైతే ఊరటిచ్చే అంశమే అయినప్పటికీ దాదాపుగా ఈ కేసు కీలక దశలో ఉన్నప్పటి సమయంలో ఏదైతే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి బెయిల్ లభించడం కూడా ఏదైతే అనుమానాలకు తావిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఏదైతే నాయకుల దగ్గర నుంచి పోలీసు ఉన్నతాధికారుల దగ్గర వరకు ఈ కేసు ప్రధానంగా విచారించినటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ విచారించారో అటువంటి పరిస్థితుల్లో కూడా పలు కీలకమైనటువంటి విషయాలను కూడా డేటాను కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితుల్లో దాదాపుగా సంబంధించినటువంటి ఆయన పాస్పోర్ట్ను కూడా ట్రయల్ కోర్టులో ఇవ్వాలనేసి కూడా సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు విదేశాలకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు, అలాగే సాక్షుల్ని తారుమారు చేయకూడదు, ఆధారాలను కూడా తారుమారు చేయకూడదు అనేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు సూచించింది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించిందనేసి కూడా తెలుసుకోవాలి. మరి ఈ కేసు ఎటువైపు దారి తీస్తుంది, ఫ్యూచర్లో మరొకసారి ఆయన్ని విచారణకి సహకరిస్తారా లేకపోతే సాక్షులను తారుమారు చేస్తారా అనేది కూడా రాబోయే రోజుల్లో తెలిసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనస రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. కరూర్లో జరిగిన తొక్కిసలాట మరణాల కేసులో అయితే సిబిఐ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో భాగంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు మరోసారి సిబిఐ సమన్లు జారీ చేసింది. అలాగే మార్చి 17న హాజరు కావాలని మంత్రి సెంథిల్ బాలాజీకి కూడా నోటీసులు అయితే పంపించింది. ఇద్దరిని ఢిల్లీలోని సిబిఐ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రకాష్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు మరింత వేగవంతమైందని మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో వెట్రి పార్టీ చీఫ్ ప్రముఖ నటుడు విజయ్ కు సిబిఐ మరోసారి అయితే సమన్లు అయితే జారీ చేసింది. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో సిబిఐ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని అధికారికంగా నోటీసులు అయితే పంపించింది. అయితే ఇప్పటికీ ఈ కేసులో విజయ్ ను 2 సార్లు విచారణకు అయితే సిబిఐ అధికారులు ఇప్పటికి మూడోసారి ప్రశ్నించేందుకు సమన్లు అయితే ఇచ్చారు. అయితే ఇదే కేసు తమిళనాడు మాజీ మంత్రి కరూర్ ఎవరైతే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా సిబిఐ సమన్లు జారీ చేసింది. మార్చి 17న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ అయితే సూచించింది. సెంథిల్ బాలాజీ కూడా ఆ రోజు హాజరై వివరణ ఇవ్వనున్నట్లయితే మనకున్న సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవహారం గత సంవత్సరం సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన భారీ తొక్కిసలాట ఘటనకు సంబంధించినది. అయితే విజయ్ కి మాత్రం ఏదైతే నిర్వహించిన రాజకీయ సభలో విజయ్ భారీ ప్రజలు చేరడంతో నియంత్రణ తప్పి తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో దాదాపుగా 41 మంది ప్రాణాలు అయితే కోల్పోయారనేది మనకున్న సమాచారం. మరెందరో గాయపడి ఉంటారని కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక తీవ్ర చర్చకైతే దారి తీసిందని కూడా మనకు తెలిసిన విషయమే. అయితే మొదట ఈ కేసు రాష్ట్ర స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే విచారించినప్పటికీ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐకి అయితే కేసు అయితే బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం సిబిఐ ఈ ఘటనలో సభ నిర్వహణ, తర్వాత భద్రతా ఏర్పాట్లు, జనసందర్భ నియంత్రణ, తర్వాత కార్యక్రమం నిర్వహణలో జరిగిన తప్పిదాలు వంటి అంశాలపై లోతుగా విచారణ అయితే చేస్తుంది అనేది మనకి ఇంత సమాచారం. అయితే ప్రత్యేకంగా సభ నిర్వహణలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ప్రజలు రావచ్చని అంచనా వేశారు, తర్వాత పోలీసులతో సమన్వయం ఎలా జరిగింది, విజయ సభకు ఆలస్యంగా రావడం వల్లనే జనసందోహం పెరిగి ఇలాంటి ఘటన జరిగిందా అనే అంశాలపై సిబిఐ అధికారులు ఇప్పటి వరకు పలు పార్టీ నేతలను తర్వాత నిర్వాహకులను అయితే ప్రశ్నించినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తర్వాత విజయ్ ను మరోసారి విచారించేందుకు సమన్లు అయితే జారీ చేయడంతో ఈ కేసు మళ్ళీ రాజకీయంగా చూస్తే చాలా తీవ్రమైన చర్చకైతే దారి తీసిందని అయితే అర్థమవుతుంది. అలాగే సెంథిల్ బాలాజీని కూడా
ప్రశ్నించనున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే పరిస్థితి ఉందని అయితే భావించవచ్చు. అయితే మొత్తం మీద చూస్తే కరూర్ తొక్కిసలాట ఘటనలో జరిగిన అసలు కారణాలు ఏంటి, బాధ్యతలు ఎవరిది మొత్తం బాధ్యత, అదే సభ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగింది అన్న అంశాలపై సిబిఐ దర్యాప్తు కీలక దశలోకైతే వెళ్ళిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ విచారణలో వచ్చే రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు 10 రోజుల తర్వాత ప్రస్తుతానికి యుద్ధం ముగిసిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఇది కొత్త దేశ నిర్మాణానికి ఆరంభమని పేర్కొన్నారు. ఆ దేశానికి యుద్ధం చేసే సామర్థ్యం లేదని, ముఖ్యంగా వారికి స్పష్టమైన నాయకత్వం కూడా లేదని ఇరాన్పై మాటల దాడి కొనసాగించారు. ఈ యుద్ధంలో ఉన్న అతిపెద్ద రిస్క్ 3 రోజుల క్రితమే తొలగిపోయిందని ట్రంప్ వెల్లడించారు. అయితే యుద్ధం ముగింపు దశకు వచ్చిందని ట్రంప్ పేర్కొనడం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరట కలిగించినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. చెప్పండి వీరబ్రహ్మం. ఇటు ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా సంబంధించినటువంటి ఏదైతే యుద్ధం జరుగుతుందో యుద్ధం సుమారుగా ముగిసినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఇజ్రాయెల్ మీడియాకి వచ్చినటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ మీడియాతో మాట్లాడినట్టుగా యుద్ధం ముగిసినట్లే అని చెప్పినట్లుగా వస్తున్న సమాచారం కావచ్చు, లేదంటే ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి పత్రిక ఏదైతే ఉందో వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏదేమైనప్పుడు కూడా ఇటు ఇరాన్ సంబంధించి యుద్ధం ముగిసినట్లుగా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే గత నెల ఫిబ్రవరి 28వ తేదీ నుంచి సుమారుగా 2 వారాల పాటు కూడా ఇటు ఏదైతే వార్ జరుగుతుంది వారికి ఒక పులి స్టాప్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు అమెరికా సంబంధించి కానీ లేకపోతే ఇటు ఇరాక్ సంబంధించినటువంటి హోరాహోరీ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే సాధారణ ప్రజలు ఉన్నారో సాధారణ ప్రజలు అయితే ఎక్కువ మంది చనిపోతున్నటువంటి నేపథ్యం కావచ్చు, లేకపోతే ఇరాక్ పై వేస్తున్నటువంటి మిసైల్స్ ఏదైతే ఉన్నాయో హాస్పిటల్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్ మీద కూడా వందల మంది అయితే మరో పక్కన ఇరాక్ కూడా తగ్గేదే లేదన్నట్టుగా భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి సముద్ర నిల్వలు ఉంటాయో ఆ నిల్వల మీద కూడా మిసైల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. ఇరాన్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే మిసైల్స్, అదే విధంగా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికాకు ధీటుగానే ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా అనుకున్నట్లుగా సుమారు 2 వారాలు లేదా 3 వారాల్లో ఈ వారు ముగుస్తుంది, ఇరాన్ పై కూడా అమెరికా క్లోజ్ చేస్తుంది అన్నటువంటి చెప్పినప్పుడు కూడా 2 వారాలు గడిచినప్పుడు కూడా ఏది తగ్గేదే లేదంటూ కూడా ఇరాన్ అయితే పెద్ద ఎత్తున అయితే దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు ఇంకో 6 నెలల పాటు కూడా చేసినా సరే ఇరాన్ అయితే తగ్గేదే లేదన్నట్టుగా తమ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైన ఆయుధాలతో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే ఇది అమెరికాలో ఉన్నటువంటి ప్రజలైతే పెద్ద ఎత్తున అయితే నిరసన తెలియజేస్తున్నారు. యుద్ధం ఆపాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అమెరికాకు సంబంధించిన పరిస్థితి అయితే ఇప్పటికి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి సందర్భంలోనే సుమారుగా 70% మంది అమెరికన్స్ అయితే యుద్ధాన్ని ఆపాలని చెప్తున్నారు. ఇప్పటికే అమెరికా కూడా కొంత ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మరికొంతకాలం యుద్ధం జరిగినట్లయితే ఏదైతే సముద్ర నిల్వలు ఉన్నాయో సముద్రకు సంబంధించి ఆయిల్ సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంతో పాటుగా ఇంధనానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, ఇతరత్ర కూడా అన్ని రకాలుగా కూడా అమెరికా ఎక్కువ లాస్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి అమెరికన్స్ పెద్ద ఎత్తున చెప్తున్నారు. మరో పక్కన అయితే ఎవరైతే వార్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సైనికులు ఉన్నారో సైనికులు కూడా పెద్ద ఎత్తున అయితే అసంతృప్తిగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే సైనికులు కూడా యుద్ధం అనేది ఆపాలి అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే బహిరంగంగానే రోడ్ల మీద ఉండి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది ఒక ఏదైతే ఈ వార్ జరుగుతుందో ఒక అధికార కాంక్ష కోసమో లేకపోతే ఒక అత్యుత్సంగా చేసినట్టుగా కనిపిస్తుంది తప్ప ఇది దేశ ప్రయోజనానికి కాదని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పటికే అక్కడ దేశంలో ఉన్న ప్రజలైతే ఎగ్జిట్ పోల్ ద్వారా చెప్పడం జరిగింది. మరో పక్కన అయితే వైట్ హౌస్ సంబంధించినటువంటి ఎవరైతే సలహాదారులు ఉంటారో సలహాదారులు కూడా ఇప్పటికే ట్రంప్ కి అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి నేపథ్యం దేశంలో ఉన్నటువంటి 70% మంది అందరూ కూడా యుద్ధం ఆపాలని చెప్తున్నట్టు నేపథ్యంలో ఇటు ట్రంప్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ మీడియా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా
వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదైతే ఉందో దానికి కూడా దానికి సంబంధించిన ప్రత్యేకమైన కారణాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వార్ ఆగిపోతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్ కూడా స్పష్టంగా మీడియాతో మాట్లాడినట్టుగా సమాచారం. అదేవిధంగా ఏదేమైనప్పుడు కూడా ఇటు ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ సంబంధించి, అమెరికా సంబంధించి అయితే యుద్ధం అయితే క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వీరబ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.